వెల్కమ్ టు పాసా టీవీ. తిమిడిలో ఉపాధి హామీ పథక విస్తరణ ప్రారంభోత్సవం. తిమిడి ఎస్కోట నియోజకవర్గం తిమిడి గ్రామంలో కూటమి ప్రభుత్వం వికసిత భారత్ జయరాంజీ పథకాన్ని జనసేన పార్టీ ఎస్కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన అక్కడకు చేరి ఉపాధి హామీ శ్రామికులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికుల సంక్షేమం కోసం తీసుకున్న సంక్షేమం కోసం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యమైన మార్పులు: పనిదినాల పెంపు. ఉపాధి హామీ పనిదినాలు 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం జరిగింది. కనీస వేతనం పెంపు. రోజువారీ కనీస వేతనాన్ని 250 నుండి 307 రూపాయలకు పెంచారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు మరింత ఆర్థిక భరోసా కలగజేస్తుందని ఆయన పేర్కొన్నారు. శ్రామికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మార్పులు చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గార్లకు తిమిడి గ్రామ ప్రజలు మరియు శ్రామికుల తరఫున వబ్బిన సన్యాసి నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. హాజరైన ప్రముఖులు, కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ బాలరాజు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు మరియు ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా కాలం నుంచి ఇప్పుడు 125